టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. సంక్రాంతి పండుగ 2024 అట్టహాసంగా ముగిసింది. భాగ్యనగరంలో స్థిరపడిన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు స్వగ్రామాలకు తరలి వెళ్లారు. బంధుమిత్రులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈ సంక్రాంతి పండుగ మంగళవారం కనుమతో ముగిసింది. ఈ 3 రోజులు హైదరాబాద్ నగరం బోసిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు మరికొద్ది గంటల్లో భాగ్యనగరం కలకలలాడబోతుంది. ఇప్పటికే ఇళ్లకు వెళ్లిన వారంతా తిరిగి పయనమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లే వారికి పోలీసులు కొన్ని సూచనలు చేశారు. సూర్యాపేట గట్కేసర్ టోల్ ప్లాజా వద్ద ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు వెళ్లే వాహనాల వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని పోలీసులు చెబుతున్నారు. గట్కేసర్ టోల్ ప్లాజా వద్ద మొత్తం 12 బూతులకు గాను 6 బూతులను హైదరాబాద్ వైపు తెరిచారు. ఇక 10 ఫాస్టాగ్ ఎంట్రీ ఉండగా 2 బూతులు మాత్రమే నగదు చెల్లింపుకు కేటాయించారు. జనగామ, వరంగల్, నిజామాబాద్, సిద్దిపేట, విజయవాడ, కర్నూలు, గట్కేసర్ టోల్ ప్లాజా మీదుగా వాహనాలు హైదరాబాద్ చేరుకుంటున్నాయి.